హలో అండి, నమస్తే. నేను లతా సింగిరెడ్డి. ఉచితాలు తిని 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 మీ బ్రెయిన్లు పనిచేయడం పూర్తిగా మానేసిందేమో నిజంగా. అసలు అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంది, మీరు ఇక్కడ బయట ప్రచారం చేసుకుంటుంది. నిజంగా మీ బ్రెయిన్స్ కనుక పని చేస్తే మీరు డే 1 18th రోజు కంప్లైంట్ పెట్టినప్పుడే అసలు అక్కడ ఏం జరిగింది అని రాస్తారు కదా కంప్లైంట్లో. ఆ రోజు ఎందుకు రాయలేదు? అయితే రెడ్లు చెప్తే వినాలా, లేదు అంటే వెల్మాలు చెప్తే వినాలా. అది కూడా కాదు అంటే ఈ ఏది ఉన్నారు కదా అభిశారదను, తీన్మర్ మలయ పటేలు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్తే వినాలంతే. మీరు చదువుకోలే, మీకు బ్రెయిన్ లేదా, సొంతంగా ఆలోచించే జ్ఞానం లేదా? మీ ఆడపిల్ల మీ ఇంట్లో 2 నెలల పాప చనిపోయింది, తన్ని చంపిర్రు, కొట్టి చంపిర్రు, లకారంతో తిట్టిందని చెప్తున్నారు కదా. ఇవన్నీ సొంతంగా మీరు ఎందుకు పోలీస్ స్టేషన్లో రాయలేదు? డే 1 18th రోజు ఎందుకు రాయలేదు? 21st వరకు ఏం మీడియా వాళ్ళు కుమ్మెరకి వెళ్ళలేదు, అవునా? 21st వరకు నాగర్ కర్నూలులో జరిగినటువంటి ఘటన ఎవరికి తెలీదు, మీడియాకి తెలీదు, అసలు బయట వాళ్ళు ఎవరికి తెలియదు. ఏదో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండ్రు, లోకల్ వాళ్ళకు ఊరు వాళ్ళకు మాత్రమే తెలుసు. మీ పాప చనిపోయిన తర్వాత అయ్యో పాప చనిపోయిందట అని ఆ నోట ఈ నోట బయటకు వాకిన తర్వాత అప్పుడు వీళ్ళ స్వార్థం కోసం అని చెప్పి ఆయన ఎవరో రెడ్డి నాయకుడు, ఓ నాయకుడు, ఆయన పథకం రచించి ఆయన రాజకీయ స్వలాభం కోసం అని చెప్పి వీళ్ళందరినీ మూకను మొత్తం అక్కడికి దింపి ఈ అల్లరి మూకను మొత్తం అక్కడికి దింపేసి నానా రచ్చ నానా హంగమ్మ చేస్తున్నారు. వీళ్ళొచ్చి మీ పాపని వాళ్ళు తన్నిండ్రు అనే విషయం 18th రోజు అక్కడ లేనటువంటి వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? అభిశారదన్ మహారాజుకైనా, ఈ ఎల్ఏ పటేల్ అదే మలయ పటేల్కైనా, పోనీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాబ్, మాజీ ఎమ్మెల్యే సాబ్కైనా 18th రోజు అక్కడ ఉన్నది ఆ తల్లి ఆ తండ్రి వాళ్ళే. తల్లి చేతిలో ఉన్నటువంటి బిడ్డను తన్నిండ్రు అంటున్నారు. ఆ తల్లికి తెలీదు అంటే వీళ్ళు వచ్చి చెప్పిన తర్వాత నీకు జ్ఞానోదయం అయిందా తల్లి? ఇంత భయంకరంగా ఉందంటే నిజంగా. ఆ పిల్లాడు ఏదో మలయ పటేల్ పరువు తీసిండు అని చెప్పి ఆయన ఇంటి ముందే కిరోసిన్ మోసుకొని నిప్పంటించుకుంటే ఆయన పిల్లానికి ఎంత బుద్ధి లేదు. 5 లక్షలు 10 లక్షలు ఇవ్వంగానే మల్లన్న చాలా మంచోడు, మా ఆయనకు మల్లన్న అంటే ప్రాణం, రోజు పొద్దున్న నుండి సాయంత్రం దాకా మల్లన్న వీడియోలు చూస్తాడు. చనిపోయిందే మీ ఆయన, చనిపోయింది ఆయన వల్ల, నువ్వు ఆయనే మెచ్చుకున్నావు అంటే పైసల కోసం గడ్డి తింటారా? ఎవరి పైసలు ఇచ్చి ఓటేయమంటే వాళ్ళ కోటేస్తారు, ఎవరి పైసలు ఇచ్చేది మాట్లాడమంటే అది మాట్లాడతారు. మీకంటూ సొంత నిర్ణయాలు లేవు, మీకంటూ సొంతంగా ఆత్మాభిమానం అంటూ ఏదీ లేదు, మిమ్మల్ని మీరు రక్షించుకునే అంత జ్ఞానం లేదు. ఎవరు ఫ్రీగా పైసలు ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటారు, వాళ్ళు చెప్పినట్టు వింటారు. ఎవరు ఉచితాలు ఇస్తానంటే వాళ్ళ కోట్లు వేస్తారు, ఎవరేది ఫ్రీగా ఇస్తానంటే వాళ్ళకి జిద్దాబాద్ కొడతారు. ఇవేనా మీ బతుకులు? ఇంకా మారరా? ఇట్లా చేయాల్సిన తప్పులన్నీ ఉచితాలకు ఆశపడి, డబ్బులకు ఆశపడి, మంది మీద పడి ఫ్రీగా బతకడానికి ఎవరో నొయ్యకుండా, మీ బ్రెయిన్కి పని చెప్పకుండా ఫ్రీగా బతకడానికి అలవాటు పడి రెడ్లు చేసిండ్రు ఓసీలు చేసిండ్రు, వామ్మో వాయు అని అరుస్తే రెడ్లు ఏం చేస్తారు, ఓసీలు ఏం చేస్తారు? నాకు అర్థం కాదు. ఆ రోజు మల్లయ్య పటేల్ దగ్గర డబ్బులు తీసుకొని అబద్ధం చెప్పమని ఆమెకి చెప్పింది రెడ్ల. ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓట్లు వేయింది, మీరు డబ్బులు తీసుకొని ఓట్లు వేయింది, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓట్లు వేయిన రెడ్లందరూ వచ్చి చెప్పినా మీకు? తెలంగాణలో ఉన్నటువంటి రెడ్లందరూ వచ్చి చెప్పినా మీకు? కొన్ని ఓసీలందరూ వచ్చి చెప్పినా డబ్బులు తీసుకొని ఓట్లు వేయని? ఎవరు ఎక్కువ ఉచితాలు ఇస్తే వాళ్ళకి ఓట్లు వేయమని చెప్పిండ్రా? సీఎం రేవంత్ రెడ్డిని గెలిపియండి, ఆ ఉచితాలకు ఆశపడి వాళ్ళు ఇస్తున్నటువంటి ఉచితాలను తీసుకొని గ్యారంటీలకు ఆశపడి రేవంత్ రెడ్డిని సీఎం చేయండి అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి రెడ్లందరూ వచ్చి చెప్పినారా మీకు? అది మీ నిర్ణయం కాదా? ఇప్పుడు రెడ్ల మీద పడితే ఏమొస్తుంది? బాగా ఉచితాలు ఇంట్లో పండి తిని 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 రెడ్ల మీద పడి ఏడవడం బాగా అలవాటు అయిపోయింది మీకు. అన్ని ఫ్రీగా వచ్చేటప్పటికి బ్రెయిన్కి పని చెప్తలేరు, బ్రెయిన్లు మొత్తం మొద్దువారిపోయినాయి, మీ మెదళ్ళు మొత్తం మొద్దువారిపోయినాయి. మీ బ్రెయిన్స్ పని చేయకుండా మీరు పక్కల మీద పడి ఏడుస్తున్నారు. వా ఎంత దారుణం నిజంగా. కళ్ళ ముందు అబ్బాయి చనిపోయిన తర్వాత కూడా ఆ పిల్ల లేదు మా ఆయనకి చాలా ఇష్టం, మా సాయికి చాలా ఇష్టం, రోజు పొద్దున నుండి సాయంత్రం దాకా వీడియోలు చూస్తాడు. ఎన్ని అబద్ధాలు నిజంగా. 20,000 ఇచ్చి ఒక కుటుంబాన్ని బలి చేసుకున్నాడు, 3 పిల్లల్ని అనాథాలం చేసిండు, ఓ ఆడపిల్ల పసుపు గుమ్మ జరిపేసిండు. అయినా కూడా మీకు సిగ్గు అనిపిస్తలేదా? ఇంకా కూడా వెనకేసుకొస్తున్నారు. నోట్లో పోసిండు అన్నారు. పోసినా నోట్లో? ఒకవేళ పోస్తే మీ వాళ్ళు ఎందుకు ఆ పిల్ల కోటేయలేదు? ఎందుకు ఓడిపోయింది? నోట్లో పోసిండు అని అబద్ధం చెప్తారు. అంతకంటే ఇంకేమన్నా చెడ్డాలం ఉందా? నోట్లో వేయడం అంటే చిన్న మాటనా? వాళ్ళు ఇచ్చే డబ్బుల కక్కుర్తి పడి అంత పెద్ద అబద్ధం చెప్తారు అక్కడ. అది అయిపోయిన వెంటనే ఈ పిల్లాడు ప్రాణం పోయింది. ఆల్రెడీ నోట్లో పోయడం అంటేనే సగం ప్రాణం పోయినట్టు. పరువు కోసం బతికే వాళ్ళకైతే నిజంగా మా ఇళ్లలో అయితే ఇలాంటి జరిగితే ఎప్పుడు ఆత్మహత్య చేసుకునేటోళ్ళు. అంత జరిగినా కూడా వాళ్ళు ఎంత ఫుర్సత్గా తిరుగుతున్నారు. పైసలు తీసుకున్నారు, మా నోట్లో పోసిండు అంటే పైసలు ఇస్తే మేము తాగుతాం.
ఇదేనా ఆత్మాభిమానం అంటే? దీనికోసమైనా మీ కులానికి రక్షణ కల్పించేది. నోట్లో పోసిండు అంటేనే పరువు పోయింది అంటే ప్రాణం పోయినట్టు. అది అయిపోయిన తర్వాత ఏకంగా ప్రాణాన్ని తీసిండ్రు కదా, ఆయన చెప్పి చనిపోయిండు ఈయన వల్లని చనిపోతున్నాను అని. అయినా కూడా మళ్ళీ ఎంత అసలు దర్జాగా శవం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని హల్చల్ చేసి వాళ్ళకి ఏదో పైసలు ఇస్తున్నట్టు, ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నట్టు డ్రామాలాడి. చనిపోయింది బీసీ, చనిపోయింది బీసీ, అయినా వీళ్ళు బాగానే ఉన్నారు. ఏడుస్తుంది ఎవరి మీద? రెడ్ల మీద పడి ఏడుస్తున్నారు. బీసీ రిజర్వేషన్ కోసమే చనిపోయిండు అని. ఎంత అన్యాయం నిజంగా. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. అది అయిపోయిన తర్వాత ఇది నోట్లో పోయడమే చెండాలు. ఆయన ప్రాణం తీసిండు, అది ఇంకా చెండాలు. ఒక కుటుంబాన్ని మొత్తం రోడ్డు మీద పడేసిండు. ఈ 2 గలీజ్ ఇన్సిడెంట్లు అంటే ఇంతకంటే దారుణమైన ఇన్సిడెంట్. 2 నెలల బేబీని, 2 నెలల పసిపాపని తీసుకెళ్లి ఆమె ఏదో అయి చనిపోయింది, గుట్టు చప్పుడు కాకుండా దాన్ని చేసేస్తే అయిపోయేది పాపం. కనీసం ఆ తల్లి ఆత్మైనా శాంతించేది. ఆ బంగారు తల్లి, ఆ చిన్న పాప ఆత్మైనా శాంతించేది. ఆమె ఆత్మ ఘోషిస్తుంది. మీరు వేసే వేషాలకి పాప, ఆ చిన్న పాప ఆత్మ ఘోషిస్తుంది. చనిపోయిన ఆ పాప శవాన్ని ఇట్లా పట్టుకొని ఏదో అంగట్లో బొమ్మలాగా, ఆట బొమ్మలాగా ఆ పిల్ల శవాన్ని పట్టుకొని ఎంత సిగ్గు లేకుండా నటిస్తున్నారు. మీకు తెలీదా? మీ గుండెల మీరు చేసుకుంటే ఇక మిగిలింది ఒకటే. నోట్లో పోసిండు అన్నారు, ఈ అబ్బాయిని చంపేసిండ్రు, 42% రిజర్వేషన్ కోసం అన్నారు. మీరే చంపేసిండ్రు, దగ్గరుండి మీ బీసీలే చంపేసిండ్రు. చంపి కూడా మళ్ళీ రిజర్వేషన్ల కోసం అని చెప్పి నాటకాలు ఆడిరు. ఇప్పుడు 2 నెలల పాపను కూడా వదలలేదు. ఎవరు ఆ చాకలి, ఆ పెద్ద మనుషుల జాకెట్లు ఇంపిండ్రు అన్నారు, లకారంతో తిట్టిండ్రు అన్నారు. ఇక ఒక్కటి ఏంటది, మా ఆడపిల్లని రేప్ చేసిండ్రు అని ఒక డ్రామా తప్ప మిగతా అన్ని డ్రామాలు అయిపోయినాయి. నాకు తెలిసి నెక్స్ట్ డ్రామా అదే. ఎక్కడో ఆడపిల్లని పట్టుకొస్తారు, అయ్యవలేను ఆడపిల్లను, అనాథ పిల్లని పట్టుకొస్తారు, ఆమెకి డబ్బులు ఇస్తారు, మమ్మల్ని రెడ్డి రేప్ చేసిండు, మమ్మల్ని రెడ్డి ఇదన్నాడు అదన్నాడు అని చెప్పి ఇంకోటి క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ జరిగేది అదే, అదొక్కటే మిగిలింది. అది తప్ప అన్ని రకాల అరాచకాలు, అన్ని రకాల చిల్లర రాజకీయాలు చేసింది ఇప్పటికే. అందుకే చెప్తున్నా, మీ బ్రెయిన్లు కంప్లీట్ గా మొద్దుబారిపోయినాయి. మీరు ఒక ఫోబియాలో ఉన్నారు, మీరు ఒక మాయలో ఉన్నారు, ఒక మాయలోడి చేతిలో ఉన్నారు. మీరు ఆ మాయలో నుండి బయటపడితే తప్ప మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. ఆయన ఏ చెప్తే దానికి ఊపుతున్నారు. అక్కడ జరుగుతున్న తప్పు అని మీకు కూడా తెలుసు. అయినప్పటికీ నీ కులం పేరుతో బీసీలం అనేసి ఎవరైనా చెప్తే దానికి ఊపుతున్నారు. కొంచెం మీ బ్రెయిన్లని పదును పెట్టి మీ బ్రెయిన్లతో మీరు నేర్చుకోండి. మీకు మీరుగా బతకడం నేర్చుకోండి. ఎంతసేపు వీళ్ళు ఉచితాలు ఇస్తారా, వాళ్ళు ఉచితాలు ఇస్తారా, నెక్స్ట్ ఏ ఎలక్షన్స్ వస్తాయి, ఏ గవర్నమెంట్ ఏ హామీలు ఇస్తుంది, ఏ రెడ్డి ఏమి ఇస్తాడు అంటే ఎవరైనా ఎందుకు ఇస్తారు, మీకు ఫ్రీగా ఎందుకు ఇస్తారు ఒకసారి ఆలోచించండి. మీరు ఎవరికైనా పక్కింటి వాళ్ళకి ఒక 10 రూపాయలు ఫ్రీగా ఇమ్మంటే ఇస్తారా? రోడ్డు మీద పోయే ఒకరు ఏదో ఎమర్జెన్సీ అని చెప్పి 100 రూపాయలు ఫ్రీగా ఇవ్వాలంటే మీరు ఇస్తారా? మీకు ఎందుకు రెడ్లు ఫ్రీకి ఇవ్వాలి? మీకు ఎందుకు గవర్నమెంట్ ఫ్రీకి ఇవ్వాలి? ఖచ్చితంగా మీరు ఏదో ఆశిస్తేనే కదా మీకు ఫ్రీగా ఇస్తారు. ఓటు వేయమని వస్తారు, ఓటుకు 10,000 5,000 తీసుకుంటారు. తీసుకున్నాక మళ్ళీ మీరు ఎందుకు రెడ్ల మీద పడేస్తారు? వాడు పైసలు ఇచ్చినోడు గెలిచిండ్రు, పైసలు తీసుకున్న వాళ్ళు ఓటేసిండ్రు, మీరు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు, మళ్ళీ రెడ్ల మీద వాడు ఎందుకు ఏడుస్తారు? అంటే మీకు చేతగానితనం, మీ బ్రెయిన్లు పనిచేయక, నిజంగా మీకు తెలివి ఉండి మీ తలకాయలు పనిచేసి నిజంగా మీరు అన్నట్టు మీకు బీసీ రాజ్యాధికారమే కావాలి, బీసీ సీఎంఏ కావాలి అనుకుంటే ఓట్లు వేయకండి. మీ దానిలో ఉన్నటువంటి మంచి నాయకుని యూజ్ ఓటేయండి, మంచి నాయకుడిని గెలిపించుకోండి. అబ్బో కులపోడి కోటేస్తే ఎక్కడ వాడు బాగుపడతాడు కదా. ఇది పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, మీ మెదళ్ళు మొద్దుబారిపోయినాయా లేదా? రేపొద్దున ఇంకేదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అనొద్దు నేను ఆడపిల్లని, రేపొద్దున ఎక్కడ ఏ ఆడపిల్ల కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అదొకటే మిగిలింది. ఇప్పుడు జరిగినటువంటి అరాచకాలు చూస్తూ ఉంటే అదొకటే మిగిలింది. ఎక్కడన్నా ఒక అనాథ ఆడపిల్ల దొరికితే గనక ఆ పిల్లని తీసుకొచ్చి ఏ రెడ్డినో బలి చేయబోతున్నారు నెక్స్ట్. ఒక ఆ డ్రామా ఒకటే మిగిలిపోయింది. మిగతా అన్ని రకాల నిందలు వేసేసారు రేట్ల మీద. ఈ నిందలు మాత్రమే, ఇందులో ఎక్కడ కూడా రేట్ల పాత్ర లేదు. ఎక్కడ రేట్లు ఎక్కువ ఉంటే అక్కడ మీరు ఎంటర్ అవుతున్నారు, మీరు డ్రామా ప్లే చేస్తున్నారు. సూపర్ డైరెక్షన్, మంచి కథ, మంచిగా రక్తి కట్టిస్తున్నారు. కానీ లాస్ట్ మినిట్లో అట్టర్ ఫ్లాప్ అవుతుంది, నిజాలు బయటకు వస్తున్నాయి. ఏమో అంటారు కదా, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అని. ఒక 10 రోజులు ఆహా ఓహో అని చెప్పి మొత్తం అన్ని టీవీలలో అదే న్యూస్. ఆ తర్వాత ఏంది, అసలు వాస్తవం బయటకు వస్తుంది, మీ డ్రామా కాస్త తుస్సు అంటున్నారు. మీరు ఇంకా ఇవి కాదు కదా, ఈ 3-4 కాదు, ఇంకో 300 డ్రామాలు ఆడినా కూడా చివరికి నిజమే గెలుస్తుంది, నిజాలే బయటకు వస్తాయి. ఇప్పటికీ కూడా రెడ్లల్లో మంచి వాళ్ళు ఉన్నారు. 100లో ఎవరో 10 మంది చెడ్డ వాళ్ళు ఉంటే 90 మంది మంచి వాళ్ళే ఉన్నారు.
మీరు ఆ 10 మంది రెడ్ల మీద రివెంజ్ కోసం అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ మిగతా 90 మందిని ఇబ్బంది పెడుతున్నారు. మీకు ఈ విషయం అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఇప్పటికైనా తేరుకుంటే సంతోషం. అయ్యా బీసీ అన్నదమ్ములారా, ఎస్సీ ఎస్టీ అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, కొంచెం మీ బ్రెయిన్లకి పదును పెట్టండి. మీ సొంత తెలివితో ఆలోచించండి. ఈ మలయ పటేల్ చెప్పినాను, ఐలయ పటేల్ చెప్పినాను, ఆ శారదం చెప్పినాను, ఇంకెవడో చెప్పినాను కాకుండా మీకు ఏది రైట్ అనిపిస్తే అది చేయండి. మీకు రెడ్డి నాయకుడు వద్దా, ఓ మంచి బీసీ నాయకుడిని చూసుకోండి. మీకు న్యాయం చేసే నాయకుడిని, వాళ్ళ సీట్ల కోసం కొట్లాడే నాయకుడిని కాదు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నాయకుడిని కాదు. మీరు అనుకుంటున్నారు దూరపు కొండలు నునుపు అని ఓహో రెడ్డి సీఎం ఉన్నాడు కదా రెడ్లందరికీ న్యాయం చేస్తున్నాడు అని. అంత సీన్ లేదు. ఎవడి స్వార్థం వాడి, ఎవడి కుటుంబం వాడి, ఎవడి కడుపు వాడిది. రెడ్డి సీఎం ఉన్నంత మాత్రాన రెడ్లందరికీ హెల్ప్ చేయడు, వెల్మ సీఎం ఉన్నంత మాత్రాన వెల్మలందరికీ హెల్ప్ చేయడు. రేపు మీ బీసీ సీఎం వచ్చినంత మాత్రాన మీ అందరికీ తోడి పెట్టడు. ఎక్కడ వేసిన గొంగుడు అక్కడే ఉంటుంది. సామాన్యుల బతుకులు ఇట్లనే చేస్తాయి. సామాన్యుల బతుకులు ఇట్లనే ఏడుస్తాయి. పెరిగేటోడు పెరుగుతాడు, డెవలప్ అయ్యేటోడు డెవలప్ అవుతాడు. ఒక బీసీ సీఎం అయ్యిండు అంటే ఆయన అన్నదమ్ములు, ఆయన బావమరుదులు, బావలు, ఆయన అక్క చెల్లెళ్ళు, ఆయన కుటుంబము, వాళ్ళ చుట్టాలు మాత్రం బాగుపడతారు. మొత్తం బీసీ సమాజం బాగుపడదు. అర్థమైంది అనుకుంటా. మళ్ళీ చెప్తున్నా, మీ బుర్రలను పదును పెట్టండి. ఎవడే చెప్తే దానికి గొర్రెలాగా తలూపకండి. నేర్చుకోండి కొంచెం. మీ బతుకు మీరే బతకాల. ఎవడో ఏదో ఫ్రీగా ఇస్తాడు అని చెప్పి ఆశపడకుండా మీ బతుకులు మీరు బతకడం ఎట్లా అని మాత్రమే ప్లాన్ చేసుకొని బతకండి. హ్యాపీగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. బోళ్ళంత రెస్పెక్ట్ దక్కుద్ది మెయిన్. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.